మేము రానా స్టోర్లో ఒక ఐస్ క్రీమ్ తీసుకున్నామండి. జస్ట్ కేవలం ఇది కాస్ట్ 149 రూపీస్. టేస్ట్ ఎలాగుందని చూసాము. అంటే అక్కడ ఫోటోలో చూస్తే చాలా పెద్దగా కనిపించింది. అమ్మ ఎక్కువ తినొచ్చు అని అనుకున్నాం. కానీ మాకు చేతికి వచ్చేటప్పటికి చాలా చిన్నది. ఏదమ్మా బాబు, చూస్తే చాలా చిన్న వచ్చింది. ఒక అరచేతులుగా ఇలా పట్టేస్తుంది. ఇది 149 రూపీస్. లోపల చాలా తక్కువ ఉందన్నమాట. అమ్మ ఇదేంటి 149 రూపీస్కి ఇంతే వచ్చింది, బయట నుంచి చాలా ఎక్కువ వస్తుంది కదా అని అనుకున్నాను. కానీ ఇది వాడు ఇచ్చేటప్పుడు చాలా బాగా ఐస్ అయిపోయింది అనమాట. బాగా కూలింగ్ అయిపోయింది. అంటే ఒక రాయి ముక్కలు అయిపోయింది. వాళ్ళే మెల్ట్ చేసి ఇచ్చారు. మెల్ట్ చేసి ఇచ్చిన తర్వాత మేము స్పూన్స్ పెట్టి తింటే టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంది. అప్పుడు అనిపించింది 149 రూపీస్ అయినా సరే ఒక వర్త్ అనేసి అనిపించింది. చాలా బాగుంది. మా బాబు చూడండి ఎలాగా ఎంజాయ్ చేసి తింటున్నాడో. పర్ఫెక్ట్ 149 వర్త్ అనమాట. చాలా సాటిస్ఫై. ఇది ఈవెన్ 200 అయినా సరే నేను సాటిస్ఫై అవుతాను. ఎందుకంటే టేస్ట్ డిఫరెంట్గా ఉంది, బాగుంది కూడాను. ఏదో కామన్గా ఉండే టేస్ట్ ఏం లేదు. ఈ ఐస్ క్రీమ్ ఇప్పుడు మేము రానా స్టోర్స్లో టేస్ట్ చూసాము, చాలా బాగుంది, వెరీ గుడ్. సో ఇలాంటి వాటిలో కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నా సరే మనము టేస్ట్ చూసినందుకు, కొత్తది ఇంత రేటు పెట్టినందుకు మనం సాటిస్ఫై అవుతాం అనమాట. సో హ్యాపీ. దీనికి 149 పెట్టినందుకు చాలా హ్యాపీ, బాగుంది. మీరు కూడా ఇక్కడికి ఎప్పుడైనా వస్తే కొంచెం కాస్ట్లీ అయినవి కొంచెం తక్కువ అమ్ముతారు కదా, అలాంటివి ఒకసారి టేస్ట్ చూసేయండి. టేస్ట్ చూస్తేనే కదా మన యొక్క అదనమాట చాలా బాగుంటుంది. ఇలాంటివి గట్టే తింటూ ఉంటే, ఇలాంటి టేస్ట్ చూస్తుంటే మనకు ఒక సాటిస్ఫాక్షన్ అనమాట. రేటువి మేము టేస్ట్ చూసాము, ఎక్కువ ప్రతిసారి కొనుక్కోలేము, కానీ అప్పుడప్పుడు టేస్ట్ చూడాలి కదా, అదొక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మీకు ఈ ఛానల్ కానీ మీకు నచ్చినట్లయితే, మీకు ఈ సమాచారం నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్.